నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎంవీఐ వెంకన్నకు మంత్రి పొన్నం ఘన నివాళి. ఘటన విచారణ అధికారిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నియామకం. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ఆపేసింది రేవంత్ ప్రభుత్వమే, కేటీఆర్ విమర్శ. తల్లి పేరుతో ఒక మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పేయి పిలుపు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. హన్మకొండలోని వెంకన్న నివాసానికి వెళ్లిన మంత్రి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూపాల్పల్లిలో విధి నిర్వహణలో భాగంగా ఉన్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీఐ వెంకన్న మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ ని విచారణ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, అక్రమ రవాణా, ఓవర్లోడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్ఫోర్స్మెంట్ ని మరింత పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. వాహన నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని, ఇది శోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే సమయమని అన్నారు. ఎవరైనా అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు తమ వాదనలు వినిపించవచ్చని సూచించారు. చెక్ పోస్టుల స్థానంలో ప్రత్యేక స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి రవాణా శాఖ తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రోడ్డు మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల వికారాబాద్ లో జరిగిన బస్సు ప్రమాదం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న మంత్రి, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అక్రమ రవాణా, ఓవర్లోడింగ్ పై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా రవాణా శాఖ అధికారి వెంకన్న గారు ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల మరణించినారు. మరణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏమి చెప్పినా నిజ నిజాలు లోతుగా విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గారిని విచారణ అధికారిగా నియమించి వెంటనే నివేదిక సమర్పించి అది ప్రమాదము, ఎటువంటి అనుమానాలు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి యావత్ సమాచారం తెలుసుకోమని ఆదేశించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా రవాణా శాఖ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన మేము ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ధైర్యం ఇచ్చే విధంగా మరి ఉంటామనేటువంటి మాట కూడా ఈ సందర్భంలో వారి కుటుంబానికి మేమందరం, నేను కానీ మరి గౌరవ ఎమ్మెల్సీ, మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు కావ్య గారు, కూడా చైర్మన్, అదేవిధంగా మా రవాణా శాఖ అధికారులు అందరం కూడా వచ్చి ఈరోజు ఆ కుటుంబానికి ఒక మనోధైర్యం ఇచ్చినాం. కొంత రాజకీయం అంటే శివరాజకీయాలు చేసే సందర్భంలో కూడా కొన్ని ఆరోపణలు చేసినప్పుడు అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కానీ జరిగినటువంటి సంఘటన మీద వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే పొరపాటు. 2023లో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని వేగంగా ముందుకు తీసుకెళ్లాం. టెండర్లు పిలిచాం, సాంకేతిక అనుమతులు పొందాం, పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్యలను శాశ్వత పరిష్కారంగా ఈ ప్రాజెక్ట్ ని రూపొందించాం. కానీ ప్రభుత్వం మారిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పై బ్రేక్ వేశారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే సిద్ధమైన ప్రణాళికను
పక్కన పెట్టి మెట్రో రద్దు అంటూ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ ప్రజలు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈ పాటికే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత అదే ప్రాజెక్ట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సమావేశాలు, ప్రకటనలు చేస్తూ కొత్త రాజకీయ నాటకానికి తెరలేపుతున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే, అప్పుడే సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ ని ఎందుకు నిలిపివేశారు? ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రారంభిస్తున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందు చూపుతో వ్యవహరించింది. మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలన్నీ నగర భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రణాళికలే. కానీ ప్రస్తుతం అభివృద్ధి కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ మెట్రో నిజంగా పట్టాలు ఎక్కాలంటే, హైదరాబాద్ అభివృద్ధి మళ్లీ వేగం అందుకోవాలంటే దూరదృష్టి ఉన్న నాయకత్వం అవసరం. ఆ నాయకత్వాన్ని అందించగల వ్యక్తి కె. చంద్రశేఖరరావు మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. మెట్రోకి రాయదుర్గం, మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో, నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ ఆలోచన విధానం వల్ల 14,000 కోట్ల అప్పు, ఎల్ఎన్టీ కట్టాల్సిన అప్పును ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మనందరి మీద రుద్ది ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పట్ల ప్రేమ, గౌరవాన్ని చాటుతూ ఆమె పేరుతో ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 1వ తరగతి విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు సాధారణ ప్రజలు పాల్గొనవచ్చని తెలిపారు. తల్లి పేరుతో మొక్కను నాటి ఆ మొక్కతో తీసుకున్న సెల్ఫీ ఫోటోను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేస్తే పాల్గొన్న వారికి డిజిటల్ సర్టిఫికేట్ అందజేయబడుతుందని వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించి ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డిఆర్ఓ శ్రీనివాస్, డిఈఓ గిరిరాజ్ గౌడ్, జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్ కోఆర్డినేటర్ ఎస్ శ్రీనివాసస్వామి, క్వాలిటీ కోఆర్డినేటర్ మన్మోహన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు సానుకూల ఫలితాలనిచ్చాయి. 2 రోజుల పాటు కేంద్ర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వరుస చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో మరో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, ప్రభుత్వ స్వాధీనం, అవసరమైన రుణాల సమీకరణ, రుణ సంస్థల ఎంపిక, అలాగే ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. అత్యంత ముఖ్యంగా ఈ మొత్తం ప్రక్రియపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక వేలాది మంది ఉద్యమకారుల పోరాటం, వందలాది మంది యువత చేసిన ప్రాణత్యాగాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నారని, రాష్ట్ర సాధన కోసం అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేశారు. ఆ త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ తీవ్రతను గుర్తించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసుకుంటే అది చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సాధారణంగా రాలేదని, ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని పిలుపునిచ్చారు. యావత్ 4 కోట్ల ప్రజలు సంఘటితమైనరు, రకరకాల ఉద్యమాలు చేశారు. అన్నిటికి మించి వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని స్థానిక క్లాసిక్ గార్డెన్స్ లో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ మీద సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో 231 మంది బూత్ కమిటీ అధ్యక్షులతో, బీజేపీ సీనియర్ నాయకులు, తాజా మాజీ వార్డ్ అధ్యక్షులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ నందనం దివాకర్, జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, కన్వీనర్ విజయానంద్, బిఎల్ఏ బిఎన్ శ్రీనివాస్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ కూడా పార్టీ బోధులా గెలుస్తారా కి బెంగాల్ ఇక్కడ బీజేపీ బెంగాల్ గడ్డ మీద 207 సీట్లు గెలిచి ఇవాళ వేరే జెండా కనబడుతున్నాడు. వారికి మొత్తం ఆఫీసర్ని మన రంగు కాషాయం రంగు వేసి మన బీజేపీ జెండా గెలిచి ఒకటే రోజు. పవర్ అనేది ఏముంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళని కష్టపడతాం, ఇట్లా ఏంది మన బాధ, ఏంది దీన్ని వెళ్తుందా లేదా, ఇది అలసిపోయా. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో మానవత్వాన్ని చాటిన ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై దేవరుప్పల పోలీస్ స్టేషన్ ఎదురుగా కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే దేవరుప్పల మండల ఎస్ఐ ఊర సృజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అంబులెన్స్ సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ చొరవ తీసుకున్నారు. విలువైన సమయాన్ని వృధా చేయకుండా గాయపడిన వ్యక్తిని పోలీస్ వాహనంలోనే జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, స్థానిక వాహనదారులు కూడా సహకరించారు. ఎస్ఐ ఊర సృజన్ కుమార్ చూపిన మానవత్వం, వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర సమయంలో విధి నిర్వహణతో పాటు ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం పోలీసుల సేవాభావానికి నిదర్శనమని అభినందిస్తున్నారు. విద్యార్థుల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించేందుకు స్టూడెంట్స్ ఆర్టీఐ ఫోరంను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు కొంగర వరుణ్ విప్లవ్ తెలిపారు. మంగళవారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా సమాచార హక్కు అవగాహన సాధనా సమితి ద్వారా ప్రజల్లో ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ చట్టంపై శిక్షణ, మార్గదర్శకత్వం అందించేందుకు స్టూడెంట్స్ ఆర్టీఐ ఫోరంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారికి సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉంటే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ సదుపాయాలు, విద్యా పథకాలు వంటి అంశాలపై చట్టబద్ధంగా సమాచారం పొందగలరని చెప్పారు. అలాగే ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని తమ హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ కి ప్రాంతీయ బెంచీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విచారణల నిర్వహణలో వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. దీనివల్ల జిల్లాల ప్రజలు అప్పీళ్ల విచారణల కోసం హైదరాబాద్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఆర్టీఐ ఫోరం ద్వారా విద్యార్థులు, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యా, స్కాలర్షిప్లు, హాస్టళ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఫోరంను సంప్రదించవచ్చని సూచించారు. విద్యార్థులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడం, విద్యా సంస్థల్లో పారదర్శకతను ప్రోత్సహించడం, ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం సంస్థ ప్రధాన లక్ష్యాలని కొంగర వరుణ్ విప్లవ్ తెలిపారు.
ఈ సమాచార హక్కు చట్టం గురించి ఇంకా బలోపేతం చేయాలంటే స్టూడెంట్ విద్యార్థుల చేతిలోకి పోవాలని మా యొక్క ఆశ. అందుకే దీని యొక్క ఈ ఆర్గనైజేషన్ పేరు స్టూడెంట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫోరం అని పెడుతున్నాము. ఎప్పుడైతే విద్యార్థులు ఈ అవగాహన తెలుసుకున్నప్పుడు, స్టూడెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫోరం తెలుసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ హక్కులు, వాళ్ళు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు, ఇంకెన్నో గవర్నమెంట్ పథకాల గురించి కూడా తెలుసుకొని వాళ్ళు పోరాడతారు. పోరాడి సాధించుకునే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎస్ఎస్సి నుంచి విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు ఇవన్నీ తెలుసుకోవాలి. మన గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ప్రభుత్వాలు ఇవ్వలేదు. అందుకు మేము ఈ యొక్క మేము ఒక వేదికను అలంకరించుకున్నాము. ఆ వేదికపై రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫోరం అని పెట్టుకున్నాము. ఇది మేము ప్రతి ఒక్క కాలేజీలో తీసుకుపోయి ఉద్యమాన్ని ముందస్తుగా చెప్పి వాళ్ళకు ప్రోత్సహిస్తాము, చైతన్యపరుస్తాము విద్యార్థులను. మా ప్రధానమైన డిమాండ్ అంటే మొట్టమొదటిగా మన ప్రాంతీయ బ్రాంచ్లకు ఏర్పాటు చేయడమే మా ప్రధానమైన డిమాండు. అందులో ఈ విషయాన్ని మా వరంగల్ ప్రాంతంలో బ్రాంచులుగా ఏర్పాటు చేయకపోతే మేము ప్రధాన కార్యాలయం సమాచార హక్కు కమిషన్ కాడ ఆందోళనలు శాంతియుత ప్రజాస్వామ్యంగా ఆందోళన చేపడతాము. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లోని న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పలువురు విద్యార్థినులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సర్టిఫికెట్లు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల ఆదిపట్ల సిఐ అనుచితంగా ప్రవర్తించారని తోసివేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం సరికాదని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా విద్యార్థులపై జరిగిన వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ పెండింగ్ వేతనాల కోసం మహాధర్నా నిర్వహించారు. 5 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్నాను. గత 5 నెలలుగా మాకు జీతాలు రావడం లేదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు విధులకు హాజరవుతూ సేవలు అందిస్తున్నాం. కానీ కుటుంబాలను పోషించడం, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారిందని ఓ ఉద్యోగి వాపోయారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాధర్నాలో పలువురు ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆరోగ్య శాఖలో కీలక సేవలు అందిస్తున్నప్పటికీ వేతనాల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఉద్యోగులు ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తమకు ప్రతి నెల సమయానికి జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ప్రతి నెల నిర్దిష్ట తేదీకి జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. మాకు జీతాలు కూడా రాలేదు. మేము డ్యూటీకి కూడా కష్టపడి అతి కష్టం మీద మేము డ్యూటీకి వస్తున్నాము. చేతిలో డబ్బులు లేకున్నా కానీ, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ మేము డ్యూటీ చేస్తున్నాము. ఇంట్లో ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా, ఎవరు మా ఫ్యామిలీలో ఆరోగ్యంగా లేరండి. మేము రెంట్గా ఉంటామండి. రెంట్ వాళ్ళు కూడా మీరు ఏమంటారు సార్, శాలరీ లేకపోతే మీరు వెళ్ళిపోండి అనేసి వాళ్ళు కూడా అంటున్నారు. మా దగ్గర బడ్జెట్ కూడా ఏం లేదు. మా ఆయన ఈరోజు చేసే కానీ రేపు వెళ్ళని పరిస్థితి మాది. మేము అలాంటి కండిషన్లో డ్యూటీ చేస్తున్నాం. పేరుకు పెద్ద ఆసుపత్రి, ఇంత పెద్ద ఆసుపత్రిలో మేము డ్యూటీ చేస్తున్నాం అంటేనే మహా ఎక్కువ. మా డిమాండ్ ఏంటంటే మెయిన్గా మాకు రెగ్యులర్గా జాబ్స్ రావాలి, మాకు కంటిన్యూగా జీతాలు వేయాలి, ప్రభుత్వమే నేరుగా వేయాలి, సమాన వేతనానికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది మా డిమాండ్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎంవీఐ వెంకన్నకు మంత్రి పొన్నం ఘన నివాళి. ఘటన విచారణ అధికారిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నియామకం. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ఆపేసింది రేవంత్ ప్రభుత్వమే, కేటీఆర్ విమర్శ. తల్లి పేరుతో ఒక మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పేయి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.